దివ్య నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు దివ్య. నేను భయపడ్డాను. నా మనసులో భయం మొదలైంది. ఒకవేళ నువ్వు నా స్థానంలోకి వస్తావేమోనని. నన్ను క్షమించు. పిచ్చితనంతో నేను నీ చేత ఏవేవో ప్రమాణాలు చేయించాను. సరిత, ఈ ప్రమాణాల వల్ల నాకు శక్తి వస్తుంది. నేను నా మనసుని కట్టిపడేసుకోగలుగుతాను. ఇప్పుడు నా మనసు ఎప్పటికీ ఏ తప్పు చేయదు. ఈ రాజు ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన బైక్ ని ఎప్పుడు అతను ఇక్కడే పార్క్ చేస్తూ ఉంటారు. నీకేమైనా పిచ్చా? 2 రోజుల నుంచి తనకు ఒంట్లో బాలేదంటున్నావు. మరి నువ్వు దుకాణంలో ఏం చేస్తున్నావు? ఇవన్నీ మానేసి తన ఆసుపత్రికి తీసుకెళ్ళు. డెలివరీ సంగతి నేను చూసుకుంటాను. అర్థమైందా? అలాగే. నీకు తెలుసా, రాజ్ బైక్ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. ఇలాంటి ఎన్నో విషయాలు నీకు బాగా తెలుసు కానీ నాకు తెలియదు. సరే అయితే ఈ రోజు నేను నిన్ను రాజ్తో పాటు డ్రైవ్కి పంపిస్తాను, లాంగ్ డ్రైవ్కి. కానీ నేనేం చెప్తే నువ్వు అది చేయాలి. వెళ్ళి చెప్పు నీ కాలికి దెబ్బ తగిలింది అని. వెళ్ళి చెప్పు. లేదు, నా వల్ల కాదు దివ్య. ప్లీజ్, నేను చేయలేను. ప్లీజ్. వదినా, వదినా, మీరు ఇక్కడ ఏమైంది మీకు? దెబ్బ, నా కాలికి దెబ్బ తగిలింది. కాలికి. అన్నయ్య, వదినమ్మ కాలికి దెబ్బ తగిలిందంట. నేను ఒంటరిగానే వచ్చాను. ప్రమాణాలు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. మొక్కు తీర్చేసుకున్నాను. పూజ కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. అలాగా అయితే అన్నయ్య కూడా ఇంటికే వెళ్తున్నాడు. తను మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, సరేనా? నేను డెలివరీ చేయాల్సిన సరుకులు చెక్ చేయాలి. డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళు. అన్నయ్య, నువ్వు ఇప్పుడే కదా నన్ను తిట్టావు, జుమ్మురిని చూసుకోవటం లేదు, తనని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అని. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అయిపోయింది నీ నాటకం. వెళ్ళి తన ఆసుపత్రికి తీసుకెళ్ళు. సరిత, ఆ వెనక్కి చూడకు, ముందుకు చూడు, ముందుకు చూడు. ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించు. ఏదైనా ప్రేమకు రిలేటెడ్, హస్బెండ్ అండ్ వైఫ్, ఏదైనా. రాజ్ గారు, ఇందాక తనని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళమన్నారు? వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా ఉంటారు కదా చూడటానికి. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. జుమ్రికి కూడా బబ్లు అంటే చాలా ఇష్టం కదా. అందుకని అంటే నా ఉద్దేశం.
చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. నేను కన్న కూతురు నా సవితి దగ్గర ఎలా సింగారించుకోవాలో నేర్చుకుంటోంది. ఓరి భగవంతుడా, నేను అసలు ఏం తప్పు చేశాను? నిజంగా ఇదిగో మున్ని, నీకంతా మీ అమ్మ పోలికే వచ్చింది. అది కూడా నీలాగా సింగారించుకుందంటే సర్కస్ లో బఫూన్ లాగా ఉంటుందనుకో. అది మాత్రం నిజం. వస్తున్నానుండు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా మంచం కింద ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరికి చెప్పకండి. దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాను. అరే, నా తలరా తల తగలబడింది. నన్ను ఏం చేయమంటారు? అటు చూడండి. భయపెట్టేశావు కదే, ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. హరే రామ్, నాకు నిజంగా అప్పుడు బుర్ర పని చేయలేదు అసలు. అందుకే నిన్ను కోడలుగా చేసుకున్నాను. చూసావు కదా దివ్య, మా ఇద్దరి మధ్య ఎంత నిశ్శబ్దం ఉందో. రాయిలా మారిపోయాడు రాజ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం తొందరపడకూడదు. ప్రాపర్గా ప్లాన్ చేసి నేను ఇంటికి రావాలి. రాజ్ మనసులో మాటల్ని చాలా బాగా తెలుసుకోగలడు. అందుకే మన ప్లాన్ ప్రారంభం కాకముందే రాజ్ దాన్ని ది ఎండ్ చేయకూడదు. బామ్మా, నేను ఎలా ఉన్నాను? ఎవరు నువ్వు? బామ్మ, నేను మున్ని. ఎందుకే ఇలాంటి వేషాలు వేస్తావు? వెళ్ళు, వెళ్ళి మొహం కడుకుంటా. దెయ్యంలా కనిపిస్తున్నావు నువ్వు. మళ్ళీ గనక నీ మొహం చూశాననుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి మొహం కడుకుంటా. వెళ్ళు. భగవంతుడా, ఈ పిల్లకి అసలు ఏమైందో ఏంటో, భయపడి చచ్చాను. అరే వా, ఈరోజు నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి వచ్చారు. ఏంటి సంగతి? నేను కొన్ని రోజులు బయటకు వెళ్ళాను. ఇక్కడేమైనా మాయ జరిగిందా ఏంటి? 10 ఏళ్ల తర్వాత అయినా సరే మగాడిగా ఎప్పుడు బిహేవ్ చేయని నా కొడుకుని నువ్వు మగాడిగా మార్చావమ్మా. వెళ్ళు, ఈరోజు నా తరపున నువ్వు బంగారు పట్టీలు తెచ్చుకో. అది నేను గుడికి వెళ్ళాను. మన దుకాణం దగ్గర ఒక గుడి ఉంది కదా, అక్కడే ఆయన కలిశారు. చూసారా, నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. కానీ ఇదంతా ఒక్క క్షణంలో తను పోగొట్టింది. వీడు నా కొడుకు, మగతనం లేనివాడు వీడు. ఒకవేళ వీడి స్థానంలో నేనుంటుంటే ఈ పాటికి 4 పిల్లలకి తండ్రి అయ్యేవాడు. సుందరి,
నేను అలా బయటికి వెళ్ళొస్తాను. నా కొడుకు నా మూడంతా పాడు చేశాడు. అమ్మ సరిత, ఆగమ్మా. సేటిగారి మాటలు నిన్ను బాధపెట్టాయి కదూ? అరే, ఆయన తండ్రి కదా, మరి ఆయనకి కొంచెమైనా బాధ ఉంటుంది కదా. ఈ రోజు వరకు కనీసం మనవడు మనవరాలి మొహం కూడా చూడలేదాయన. ఇలా చూడమ్మా సరిత, నువ్వు నీలో ఉన్న అందాన్ని గుర్తించాలమ్మా. అరే, ఎంతో గొప్ప మునుల తపస్సులే భంగమయ్యాయి ఈ అందం కారణంగా. నిజం చెప్తున్నాను, ఒకవేళ ఈ రూపం గనక నాకే ఉండి ఉంటేనా. ఎవరు చెప్పారు నాకు ఇవన్నీ తెలీదని? కానీ నేను నా భర్తని అందంతో కాదు, నా ప్రేమతో గెలుచుకోవాలనుకుంటున్నాను. ప్రేమ వల్లే జీవితం సంతోషంగా ఉంటుంది. అది జీవితాంతం ఉంటుంది. శభాష్! చూసావా, అది నా మనవరాలు. అది నీలాంటి ఆడది కాదు, ఎప్పుడు ఎవరో ఒకరిని మాయలో పడేయడానికి. దాంది 7 అడుగుల బలమైన అనుబంధం. వీటి గురించి నీకేం తెలుస్తుందిలే. అవును, మా బంధం బలమైంది, ఖచ్చితమైంది. 7 ప్రమాణాల బంధం ఇది. ఇక ఇప్పుడు దివ్య లాంటి దేవత కూడా నాకు తోడయింది. తను ఖచ్చితంగా నా భర్త మనసులో నా మీద ప్రేమ పుట్టిస్తుంది. ఈసారి తప్పకుండా నా జీవితంలో ప్రేమ వర్షం కురుస్తుంది. తప్పకుండా కురుస్తుంది. నీ చెయ్యి చూసావా? అందుకే నేను చెప్పాను దివ్య, ఇలాంటివన్నీ నువ్వు చెయ్యొద్దు అని. హాయ్ మూర్తి సార్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ దివ్య. ఇప్పుడే భోపాల్ వచ్చాం, ఒక డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నాం. నేను అనుకున్నాను భోపాల్ వచ్చాం కదా, అందుకని నేను కలిసి వెళ్దామని. దట్స్ రియల్లీ స్వీట్. ఐ వెల్కమ్ యూ టు ది సిటీ ఆఫ్ థాల్, మై భోపాల్. నీ పెళ్లి మధ్యలోనే ఆగిపోయిందంట కదా, నేను మొన్నే విన్నాను ఈ విషయం. నీకు తెలుసు దివ్య, నువ్వు తిరిగి వస్తానంటే నీకు ఎన్ని మంచి ఆఫర్లు ఉన్నాయో. మొన్న నేను బాసు ఇద్దరం అనుకున్నాం, మేడం అడిగి డైలీ షో కాకపోయినా రియాలిటీ షో చేద్దాము అని. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫర్. రియాలిటీ? మీ నిశ్శబ్దాన్ని పోగొట్టడానికే నేను దివ్యని ఇంటికి రమ్మని అడిగాను రాజుగారు. మీ ప్రేమని, మీ ఆప్యాయతని పొందడానికి నేనేం చేయాల్సి వచ్చినా సరే అది చేస్తాను. ఇక నా భర్త ప్రేమని పొందడానికి నన్నెవ్వరూ కూడా ఆపలేరు. చాలా బాగుంది. నూనె పోసి పోసి ఆగిపోయిన ఫ్యాన్ కూడా తిరిగేలా చేశావు నువ్వు. అరే, ఇంకాస్త నువ్వు కష్టపడితే నీ జీవితం కూడా ఈ ఫ్యాన్ లాగా ఆగిపోకుండా ఉంటుంది. ఒక్క విషయం చెప్పు, ఆగిపోయిన ఈ ఫ్యాను ఎంతో వేగంగా తిరగటానికి నువ్వు చాలా తెలివిగా నూనెని యూజ్ చేసావు కదూ. అలాగే ఒక మగాడి జీవితంలో కూడా పరుగులు పెట్టడానికి ఆడదాని ప్రేమ కూడా నూనెలా అవసరం అవుతుంది. నేను నీకు కోపం తెప్పించడం లేదు, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఏయ్, ఆగా. నేను నీ తండ్రిని రా, నా మాట వినకుండా వెళ్తున్నా. ఇప్పుడు నీ ఇష్టమేనా? నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువిరా. ఏం చెప్పినా నేను నీ మంచి కోసమే చెప్తాను. ఈ ప్రేమ కోసం ఇలా ఏడవటం మగాడికంత మంచిది కాదు. అరే, ప్రేమను మగాడు ఇట్టే పొందగలుగుతాడు,
క్షణాల్లో. నన్నే చూస్తున్నావుగా, నీకంటే డబుల్ వయసులో ఉన్నా ఇద్దరు ఆడవాళ్ళని మెయింటైన్ చేస్తున్నా. ఇంట్లో భార్య ఉంది, అలాగే ప్రియురాలు కూడా ఉంది. పిల్లలు ఉన్నారు అనే సంతోషం ఉంది, ఇంకా అన్ని సుఖాలు ఉన్నాయి. ఇంతకంటే ఓ మగాడికి సుఖమైన జీవితం ఇంకేముంటుందిరా? ఇంత మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంటి? సరే, నాకొక్క విషయం చెప్పు. నీ మగతనంలో ఎలాంటి లోటు లేదు కదా? చూడు, నువ్వు నాకొక్కసారి చెప్పు, నీకు ఎలాంటి ఆడది కావాలో? నీలో మగతనాన్ని మేలుకొలిపే ఆడది. ఈ సరిత కాకపోతే ఇంకెవరైనా పర్వాలేదా? నేను తన్ని తీసుకొచ్చి నీకోసం నిలబెట్టకపోతే నా పేరే మార్చుకుంటాను. నాకు కేవలం నా కొడుకు మగాడు అని తెలిస్తే చాలు. నమస్తే. అరే, చిన్న కోడలు మా ఇంటికి వచ్చింది. అరే, నేను ఇప్పుడే సౌందర్యని పిలుచుకొస్తాను, తను చాలా సంతోషిస్తుంది. నాకు తెలుసు దివ్య, నువ్వు ఖచ్చితంగా వస్తావని నీ రాజు దగ్గరికి. అందుకే నువ్వు నీ పెళ్లిని మధ్యలో ఆపి వచ్చేసావు. నాకు తెలుసు, నేను 10 ఏళ్ళు నీకోసం ఎదురు చూసింది వృధా కాదని. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ. ఇక ఇంటికి రానందమ్మా, ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ